నేపాల్ తగలబడిపోవడానికి, నేపాల్లోని మంత్రులను తరిమి కొట్టడానికి అసలు ఈ నిరసనల వెనక సోషల్ మీడియా బ్యాన్ మాత్రమే కారణమా? ఆందోళనలు హింసాత్మకంగా ఎలా మారాయి? ఈ ఆందోళనల వెనక వేరే దేశ హస్తం ఏమైనా ఉందా అనే విషయాలు ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నేపాల్ అనేది హిమాలయాల్లో ఉన్న చిన్న దేశం. ఇక్కడి ప్రజలు పేదరికం, నిరుద్యోగం, అవినీతి లాంటి సమస్యలతో బాధపడుతున్నారు. 2025 సెప్టెంబర్లో ముఖ్యంగా 4వ తేదీ నుండి జెన్జీ నేతృత్వంలో నిరసనలు మొదలయ్యాయి. ఇవి మొదట శాంతియుతంగా ఉన్నాయి, కానీ తర్వాత హింసగా మారిపోయాయి. దీనివల్ల 51 మంది మరణించారు, వేలాది మంది గాయపడ్డారు. ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలీ రాజీనామా చేసి పారిపోయాడు. ఇప్పుడు మొదటి మహిళా అంతర్గత ప్రధానమంత్రిగా సుశీలా కార్కి నియమితులయ్యారు. నేపాల్ 2008లో రాజరిక మోనార్కీ నుండి డెమోక్రటిక్ రిపబ్లిక్గా మారింది. అంటే రాజు జ్ఞానేంద్ర షా అధికారం కోల్పోయి ఎన్నికైన ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. నేపాల్ రాజకీయ నాయకులు, వారి కుటుంబాలు, ముఖ్యంగా వారి పిల్లలు చాలా విలాసవంతంగా జీవిస్తున్నారు. డిజైనర్ బట్టలు, లగ్జరీ కార్లు, విదేశీ ప్రయాణాలు. కానీ దేశంలో 20% యువతకు ఉద్యోగాలు లేవు. విసిగిపోయిన యువత ఏం చేసిందంటే సోషల్ మీడియాలో నెపో కిడ్స్, అంటే నెపోటిజం కిడ్స్, రాజకీయ కుటుంబాల ఆడపిల్లలు, కొడుకులు అనే హ్యాష్ట్యాగ్తో వీటిని ఎక్స్పోజ్ చేశారు. సెప్టెంబర్ 4న నేపాల్ గవర్నమెంట్ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, యూట్యూబ్, స్నాప్చాట్, పింట్రెస్ట్, ఎక్స్ లాంటి 26 సోషల్ మీడియా యాప్లు నిషేధించింది. కొత్త నిబంధనల ప్రకారం ఈ యాప్లు కమ్యూనికేషన్ ఇన్ఫర్మేషన్ శాఖ వద్ద రిజిస్టర్ కావాల్సి ఉంది. ఆగస్టు 28 నుంచి వారం రోజుల్లోగా రిజిస్టర్ కావాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కానీ ఈ గడువు ముగిసిన సోషల్ మీడియా సంస్థలు రిజిస్టర్ కాలేదు. దీంతో సోషల్ మీడియా యాప్లను బ్యాన్ చేసేశారు. సెప్టెంబర్ 7న వేల మంది జెన్జీ యువత, వీరు ఎవరు అంటే 1995 నుంచి 2010 మధ్యలో పుట్టిన వాళ్ళను జనరేషన్ జెడ్ అంటారు. అంటే పూర్తిగా డిజిటల్ యుగంలో ఉన్నవారు. వీళ్ళంతా రోడ్లపైకి వచ్చి ప్రభుత్వ చర్యకు వ్యతిరేకంగా నిరసనలకు దిగారు. దేశవ్యాప్తంగా పలు నగరాల్లో ఆందోళనలు తీవ్రమైపోయాయి. సెప్టెంబర్ 8న నిరసనకారులు నేపాల్ పార్లమెంట్ వైపు దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. వాళ్లను అడ్డుకునేందుకు పోలీసులు టియర్ గ్యాస్, రబ్బర్ బుల్లెట్లు ప్రయోగించారు. అయితే దూసుకొస్తున్న నిరసనకారులను నిర్దాక్షణీయంగా అణిచివేసేందుకు ఉన్నత అధికారులు ఆదేశాలు ఇచ్చారనే వార్తలు వచ్చాయి. అందుకే అక్కడి ఆర్మీ విచక్షణ రహితంగా ఒరిజినల్ బుల్లెట్లు కాల్చడంతో నిరసనలు హింసాత్మకంగా మారిపోయాయని అంటున్నారు. దాదాపుగా 51 మంది నిరసనకారులు మృత్యువాత పడ్డారు. వందల మందికి గాయాలయ్యాయి. దీంతో నేపాల్ హోంమంత్రి రాజీనామా చేశాడు. తర్వాత ప్రభుత్వం సోషల్ మీడియాపై బ్యాన్ ఎత్తివేసింది. కానీ ముందు సోషల్ మీడియా బ్యాన్తో యువతలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. అవినీతికి వ్యతిరేకంగా పోరాడి తమ గొంతులను తొక్కేయడానికి బ్యాన్ విధించారంటూ యువత నిరసనకు దిగారు. సోషల్ మీడియాను కాదు, ముందు మీ అవినీతిని ఆపండి అంటూ నినాదాలు చేశారు. కేపీ చోర్ దేశ్ చోడ్, కేపీ శర్మ దొంగ, దేశం విడిచి వెళ్ళు అంటూ ప్రధాని కేపీ శర్మ ఓలీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రధానితో పాటు ఇంకా కొంతమంది మంత్రులు, అవినీతి నేతలు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నిరసనల సమయంలో నెపో కిడ్స్, పొలిటీషియన్ నెపో బేబీ అంటూ నేపాల్లో కొన్ని సోషల్ మీడియాలో హ్యాష్ ట్యాగ్లు వైరల్ అయ్యాయి. దేశంలో నిరుద్యోగం, అవినీతి పెరిగిపోతున్నా, ప్రజలు ఆర్థికంగా చితికిపోతున్నా, రాజకీయ నేతల పిల్లలు, ధనికులు లగ్జరీ జీవితం అనుభవిస్తుండటంతో యువతలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. రాజకీయ నాయకుల పిల్లలు విదేశాల నుంచి గూచి బ్యాగులతో వస్తుంటే మిగతా పిల్లలు మాత్రం శవపేటికల్లో వస్తున్నారు అని ఓ నిరసనకారుడు ప్లకార్డ్ ప్రదర్శించడం చూస్తే అక్కడి పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. తమ తల్లిదండ్రులు సంపాదించిన అవినీతి సొమ్మును నెపో కిడ్స్ ఆస్వాదిస్తున్నారని నిరసనకారులు ఆవేదన చెందుతున్నారు. ఇంకా నేపాల్లో ఉద్యోగ అవకాశాలు దొరకపోవడం కూడా యువత కోపానికి కారణమైపోయింది. ఉపాధి లేకపోవడంతో అనేక మంది పేదరికం అనుభవిస్తున్నారు. ఎక్కడా దిక్కు లేకపోవడంతో కొందరు యువకులు ఉక్రెయిన్, రష్యా యుద్ధంలో కిరాయి సైనికులుగా పోవాల్సి వస్తుంది. నేపాల్ యువతలో 18 నుండి 35 ఏళ్ల వారు 20% మందికి ఉద్యోగాలు లేవు. అంటే 5గురిలో ఒకరు నిరుద్యోగి. దేశంలో ఫ్యాక్టరీలు, కంపెనీలు, ఇతర ఉద్యోగ అవకాశాలు చాలా తక్కువ. నేపాల్లో ఒక్కొక్క వ్యక్తి సంవత్సరానికి సగటున సుమారు 1,10,000 రూపాయలు మాత్రమే సంపాదిస్తాడు. దీని ప్రతి వ్యక్తి ఆదాయం
ఆదాయం పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటారు. అంటే దేశంలోని మొత్తం ఆదాయాన్ని జనాభాతో భాగిస్తే ఈ మొత్తం వస్తుంది. ఈ ఆదాయం అక్కడ చాలా తక్కువ. దక్షిణ ఆసియాలోనే నేపాల్ అత్యంత పేద దేశాల్లో ఒకటి. ఈ డబ్బుతో ఒక వ్యక్తి తన కుటుంబాన్ని పోషించడం, ఆరోగ్యం, విద్య లాంటి ప్రాథమిక అవసరాలు తీర్చడం చాలా కష్టం. చాలా మంది ప్రజలు, ముఖ్యంగా యువత జీవనం కోసం ఇబ్బంది పడుతున్నారు. ఇది వారిలో ఆగ్రహాన్ని పెంచింది. ఎందుకంటే రాజకీయ నాయకులు విలాసవంతమైనటువంటి జీవితం గడుపుతున్నారు, కానీ సామాన్యులకు డబ్బు లేదు. నేపాల్ దేశ ఆదాయంలో 33% మూడింట ఒక వంతు విదేశీ డబ్బుల నుండి వస్తుంది. అంటే దేశంలో ఫ్యాక్టరీలు, వ్యాపారాలు, ఇతర ఉత్పత్తుల నుండి తక్కువ ఆదాయం వస్తుంది. దేశం విదేశీ డబ్బులపై ఇంతగా ఆధారపడడం దేశానికి చాలా పెద్ద రిస్క్. ఒకవేళ విదేశాల్లో ఉద్యోగాలు తగ్గితే లేదా ఆ డబ్బు రాకపోతే దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతుంది. ఇంకా దేశంలో ఉద్యోగాలు సృష్టించడం కోసం ప్రభుత్వం ఏమీ చేయడం లేదు. ఉద్యోగాలు లేకపోవడం వల్ల యువత ఆగ్రహంగా ఉంది. చాలా మంది విదేశాలకు వెళ్ళి పనిచేయాల్సి వస్తుంది, కానీ అక్కడ కూడా జీవితం కష్టం. ఈ నిరసనలకు ఇది ఒక పెద్ద కారణం. రాజకీయ నాయకులు తమ సమస్యలను పట్టించుకోవడం లేదని యువత భావించింది. ఇంకా అవినీతి కూడా ఈ నిరసనలకు ఒక కారణం. నేపాల్లో ప్రజలు ప్రభుత్వానికి ట్యాక్స్ చెల్లిస్తారు. షాపింగ్ చేసే జిఎస్టీ, ఉద్యోగం చేస్తే ఇన్కమ్ ట్యాక్స్. ఈ డబ్బు రోడ్లు, ఆసుపత్రులు, స్కూళ్ళు, ఉద్యోగాలు లాంటివి నిర్మించడానికి ఉపయోగించాలి. కానీ నేపాల్లో ఈ డబ్బు సరిగ్గా ఉపయోగించబడడం లేదు. యువత మరియు సామాన్య ప్రజలు ట్యాక్స్ చెల్లిస్తున్నారు, కానీ వారికి తిరిగి ఎటువంటి ప్రయోజనం రావడం లేదు. రోడ్లు, ఆసుపత్రులు, స్కూళ్ళు సరిగా లేవు. ఉద్యోగాలు సృష్టించబడడం లేదు. బదులుగా పొలిటికల్ లీడర్స్ ఈ డబ్బును తమ విలాసాల కోసం లేదా అవినీతి కోసం ఉపయోగిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ అవినీతి వల్ల యువతలో ఆగ్రహం పెరిగిపోయింది. ఆ ఆగ్రహంతో వారు నెపో కిడ్స్ హ్యాష్ తో లీడర్స్ కుటుంబాల విలాసవంతంగా జీవిస్తున్నటువంటి ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. రాజకీయ నాయకుల పిల్లలు డిజైనర్ బట్టలు, లగ్జరీ కార్లు ఉపయోగిస్తున్నారు, కానీ సామాన్యులకు ఏమీ లేదు. చదువుకున్న యువతకు ఉద్యోగాలు లేవు. ట్యాక్స్ చెల్లిస్తున్న ప్రయోజనం లేదు. నాయకులు అవినీతిలో మునిగి ఉన్నారు. ఈ అసమానతలు యువతలో ఫ్రస్ట్రేషన్ను పెంచాయి. సెప్టెంబర్ 4, 2025 ప్రభుత్వం సోషల్ మీడియా, ఫేస్బుక్, ఎక్స్, యూట్యూబ్ బ్యాన్ చేయడం ఈ ఆగ్రహాన్ని మరింత రెచ్చగొట్టింది. యువత దీన్ని తమ మాట్లాడే హక్కుపై దాడిగా చూశారు. ఈ సమస్యల కారణంగా యువత జెన్జీ కాఠ్మండూలో నిరసనలు మొదలుపెట్టారు. మొదట శాంతియుతంగా ఉన్న ఈ నిరసనలు పోలీసు టియర్ గ్యాస్, రబ్బర్ బుల్లెట్లు, లైవ్ ఫైర్ ఉపయోగించడం వల్ల హింసాత్మకంగా మారిపోయింది. ఫలితంగా 51 మంది మరణించారు. 1000 మందికి పైగా గాయపడ్డారు. రాజకీయ నాయకులు ఇల్లు, పార్లమెంట్, సుప్రీంకోర్టు, హోటళ్లు దహనం చేయబడ్డాయి. జెన్జీ నిరసనల వల్ల నేపాల్ మంత్రులు వరుసగా రాజీనామా చేశారు. సోమవారం పెద్ద ఎత్తున చేపట్టిన నిరసన హింసకు దారితీయడంతో దేశ హోంమంత్రి రమేష్ లేఖక్ రాజీనామా చేశారు. టెలికాం మంత్రి రాజీనామా చేశారు. వ్యవసాయ శాఖ మంత్రి రామ్నాథ్ అధికారి, నీటి సరఫరా శాఖ మంత్రి ప్రదీప్ యాదవ్ కూడా పదవులకు రిజైన్ చేశారు. వీరే కాకుండా ఎంపీలు కూడా రాజీనామాలు చేశారు. ఇక ప్రధాని ఓలీ కూడా దుబాయ్కి పారిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో నేపాల్లో రాజకీయ సంక్షోభం మొదలైంది. నేపాల్లో రాజకీయ సంక్షోభం ఇది మొదటిసారి కాదు. 17 ఏళ్లలో 14 ప్రభుత్వాలు మారాయి. మార్కిస్ట్ లెనినిస్ట్ పార్టీకి చెందినటువంటి కేపీ శర్మ ఓలీ 2024లో 4వసారి నేపాల్ ప్రధాని అయ్యాడు. అంతేకాదు కేపీ శర్మ ఓలీ ప్రధానిగా ఉన్న సమయంలో చైనాకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు. ఇటీవల భారత్తో ఉన్న సరిహద్దు వివాదం గురించి చైనాకు ఫిర్యాదు చేసినట్లు కూడా కొన్ని రిపోర్ట్స్ చెప్తున్నాయి. అంతేకాకుండా చాలాసార్లు భారత్ను రెచ్చగొట్టేలా మాట్లాడాడు. ఇంకా ఓలీ ప్రభుత్వం చైనాకు చెందినటువంటి టిక్ టాక్ యాప్ను బ్యాన్ చేయలేదు. టిక్ టాక్ విధించిన నియమ నిబంధనలు పాటించినట్లు నేపాల్ ప్రభుత్వం చెబుతుంది. అయితే యువత విధుల్లోకి వచ్చి నిరసనలు చేయడం అవి హింసాత్మకంగా మారి తీవ్ర రాజకీయ సంక్షోభానికి దారితీయడం వెనుక విదేశీ హస్తం ఉందా అనే అనుమానాలు కూడా వస్తున్నాయి. నేపాల్ కంటే ముందు బంగ్లాదేశ్లోనూ ఇదే పరిస్థితి, అంతకుముందు శ్రీలంక, పాకిస్తాన్, మయన్మార్, మాల్దీవులో ఇలాంటి ఘటనలే జరిగాయి. అయితే అమెరికా, చైనా ఇన్ఫ్లుయెన్షియల్ గేమ్ వల్లే భారత్ పొరుగు దేశాల్లో ఇలా జరుగుతుందని కొన్ని విశ్లేషణలు వస్తున్నాయి. ఈ దేశాలను తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నాల్లో అమెరికా, చైనాకు ఆయా దేశాలు యుద్ధ భూములుగా మారుతున్నాయని అంటున్నారు విశ్లేషకులు. ఆధునిక ప్రజాస్వామ్యంలో ప్రజలు తమ గొంతును వినిపించే పిల్లర్ సోషల్ మీడియా అని మానవ హక్కుల సంస్థలు చెబుతున్నాయి. అలాంటిది అసంబద్ధ కారణాల వల్ల గొంతు నొక్కే ప్రయత్నాలు చేస్తే ప్రజలు తిరగబడే అవకాశం ఉంది. ఇక దేశ ప్రజల కోసం రూపొందించే విధానాల్లో రాజకీయాల ప్రమేయం ఉండకూడదు. పార్టీల సిద్ధాంతాలను రుద్దొద్దు. శ్రీలంక, బంగ్లాదేశ్లో ప్రభుత్వాలు విధానపరంగా విఫలమవడమే ఇలాంటి నిరసనలు మొదలు కావడానికి కారణమయ్యాయి. నేపాల్ నిరసనల్లో ఇలాంటి కారణాలతో పాటు అంతర్జాతీయ ప్రమేయం ఉందని రిపోర్ట్స్ చెబుతున్నాయి. మొన్న శ్రీలంక, నిన్న బంగ్లాదేశ్, నేడు నేపాల్ ఇలా
ఇలా భారత్ సరిహద్దు దేశాలన్నీ దాదాపు అనిశ్చిత స్థితికి చేరుకున్నాయి. ఆర్థిక పరిస్థితులు, సోషల్ మీడియాపై నిషేధం వంటి కారణాలతో అక్కడ ప్రజలు తిరగబడ్డారు. ఈ 3 దేశాల నుంచి ప్రపంచ దేశాలు అనేకం నేర్చుకోవాల్సి ఉంది. కేవలం ఎన్నుకున్న పాలకులు తీసుకునే నిర్ణయాలు స్వార్థ ప్రయోజనాలకు కాకుండా ప్రజా ప్రయోజనాల కోసం ఉండేలా చూడాలని ఈ 3 దేశాల్లో జరిగిన ఘటనలు మనకు స్పష్టం చేస్తున్నాయి. ప్రజాభిష్టానికి వ్యతిరేకంగా ఏదైనా నిర్ణయాలు తీసుకుంటే ప్రధానులను, మంత్రులను కూడా తరిమేసే శక్తి ప్రజలకు ఉందన్న విషయం ఈ 3 దేశాలు ప్రపంచానికి చాటి చెబుతున్నాయి. నిరసనలతో హిమాలయ దేశం నేపాల్ అట్టుడికిపోయింది. సోషల్ మీడియాపై బ్యాన్స్ ఎత్తివేయాలి, అవినీతి చేయడం ఆపండి, సోషల్ మీడియాను కాదు అంటూ వేలాది మంది నేపాల్ యువత రోడ్లపైకి వచ్చి పెద్ద ఎత్తున నిరసనలు చేశారు. సోషల్ మీడియాపై ప్రభుత్వం విధించిన బ్యాన్స్ ఎత్తివేసిన ఆందోళనలు కొనసాగాయి. నిరసనల్లో సంభవించిన మరణాలకు ప్రభుత్వం సమాధానం చెప్పి తీరాలని నిరసనలు చేశారు. నిరసనలు హింసాత్మకంగా మారడంతో చివరికి నేపాల్ అధ్యక్షుడు రామచంద్ర పౌడెల్, ప్రధాని కేపీ శర్మా ఓలీ, హోంశాఖ మంత్రి రాజీనామా చేయాల్సి వచ్చింది. సెప్టెంబర్ 9 నుండి 12 వరకు నేపాల్లో దేశవ్యాప్తంగా కర్ఫ్యూ విధించబడింది. అలాగే సెప్టెంబర్ 12 నుండి 13 సెప్టెంబర్ ఉదయం 6 గంటల వరకు ఈ కర్ఫ్యూ కొనసాగించబడి ఉంది. ఈ రోజు అనగా 13 సెప్టెంబర్ రోజు ఈ కర్ఫ్యూ ఎత్తివేయబడింది అని రిపోర్ట్స్ చెబుతున్నాయి. ఇప్పుడిప్పుడే అక్కడ జీవనం సాధారణంగా మారుతుంది. ఏ దేశంలో అయినా ముఖ్యంగా యువత సమస్యలు, నిరుద్యోగం, అవినీతి పెరిగిపోతే ఏదో ఒక రోజు అది ఒక పెద్ద జ్వాలలా పేలిపోతుంది. ఫలితంగా ప్రభుత్వాలు సైతం కూలిపోతాయి. సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రతి పౌరుడు ఒక స్వతంత్ర మీడియా సంస్థ అయిపోయాడు. ప్రజల గొంతులను నొక్కడానికి అలవాటు పడ్డ ప్రభుత్వాలకు ఇది పెద్ద సమస్య అయి కూర్చుంది. అందుకే నిషేధాల ఆంక్షల బాట పట్టారు. నియంతృత్వ పోకడలను అడ్డుకోవాలి అంటే ప్రజలు చైతన్యవంతులుగా ఉండాలి. ప్రజలు చైతన్యవంతులుగా ఉన్నంత కాలం ప్రభుత్వాలు సరిగా పనిచేస్తూ ముందుకు వెళ్తాయి. ఈ విషయంలో మీరేమంటారు? కామెంట్ ద్వారా తెలియచేయండి. జై హింద్. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా. ఇది దైవ ప్రవక్త వారి సున్నత్, మంచి ఆహారం, ఇమ్యూనిటీ బూస్టర్, ఇందులో షిఫా ఉంది. ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు. అలాగే ఖురాన్లో దైవం తెలియజేశాడు, తేనెలో మీకు స్వస్థత ఉంది అని. కాబట్టి స్వచ్ఛమైనటువంటి ఫారెస్ట్ హనీ కోసం మీరు సంప్రదించండి. అలాగే పురుషుల కోసం ప్రత్యేకంగా తయారు చేయబడినటువంటి షాహీ హల్వా, ఇది లైంగిక సమస్యలను దూరం చేసి శృంగార సామర్థ్యాన్ని పెంచుతుంది. మీ దాంపత్య జీవితంలో మంచి అనుభూతినిస్తుంది. ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఇది కంప్లీట్గా హెర్బల్ ప్రొడక్ట్స్ తో తయారు చేయబడినటువంటిది. కాబట్టి స్క్రీన్ పై కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్ కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రొడక్ట్స్ ని ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది. ఆలస్యం ఎందుకు, వెంటనే ఆర్డర్ చేయండి. ఉమ్రా ఆఫర్కి సంబంధించి 1000 కస్టమర్స్ అవ్వగానే, అంటే ఇంకా 225 ఆర్డర్స్ రాగానే ఈ 1000 మందికి డ్రా తీసి ముందు ఒకరిని ఉమ్రాకి పంపించడం జరుగుతుంది. కాబట్టి ఈ 225 మంది తల్బీనా కస్టమర్స్కి ఇది ఒక గొప్ప అవకాశం. వెంటనే ఈ నెంబర్కి ఫోన్ చేసి తల్బీనా ఆర్డర్ చేసుకోండి. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దైవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.